వీరపల్లి మండలంలో భూ వివాదం కారణంగా మహిళపై ప్రత్యర్థులు పైశాచికంగా దాడి చేశారు. బాధితురాలి కథనం మేరకు అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం మాదిరెడ్డి గారి పల్లెలో ఉండే గురిగించకుంట అంబికకు అదే ఊరికి చెందిన వీరనాగిరెడ్డి సీతారామరెడ్డిలకు గత కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. అంబిక తన భూమిని ఇటీవల అమ్మటంతో ఆ భూమిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను సర్వే చేయకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారు. దీంతో ప్రత్యర్థులను నిలదీసిన అంబికపై వీరనాగిరెడ్డి సీతారామరెడ్డిలు పైశాచికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. నమస్కారం అండి. మాది అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం గురుపుకారపల్లి గ్రామం. నగరంలో నివాసం ఉండే వెంకటప్ప నాయుడు అంబికా కుమారుడు నేను. సో మాకు ఇక్కడ వచ్చేసి భూమి పంచాయతీ ఉందండి. సో మేము మా ఆర్థిక పరిస్థితుల వల్ల భూమి అమ్ముకోవడానికి వేరే బేరం చేసాము. సో ఇక్కడ మాయగిరిపల్లి నివాసం ఉండే సీతారామరెడ్డి ఆయన వచ్చేసి మాకు సర్వేని కానివ్వండి వీళ్ళు భూమి కొలవడానికి వస్తుంటే వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేశారు. అటుపక్కగా వెళ్తున్న మా అమ్మకి షాప్ దగ్గరికి వెళ్తున్న మా అమ్మకి చనిపోవడం వల్ల ఎందుకంటే ఇలా చేశారని అడగడంతో అక్కడ వచ్చేసి మాకు రాజకీయ పలుకుబడి నువ్వు ఏం చేస్తావు అనేసి బెదిరించి ఆమె లోపల తీసుకెళ్లి మా అమ్మను మా నాన్న కొట్టారండి. లోపలేసి వాకిలేసేసారు. వీరారెడ్డి సీతారామరెడ్డి తీవ్రంగా లోపలేసి కొట్టారండి. మేము మాకు ఎట్టి వయసులో న్యాయం జరగాల్సింది కోరుతుంది. చాలా రోజుల నుంచి ఇలా ఈ పరిస్థితి మాకు వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి మాకు సమస్య తెస్తూ ఉంటారు. మాకు వాళ్ళకి ఎటువంటి సమస్య వాళ్ళకి ఎటువంటి భాగం కానీ ఎటువంటి ఇది లేదు. వాళ్ళకు మా భూమిలో ఎటువంటి వాళ్ళకు హక్కు లేదు. హక్కు ఉన్న భూమిని అయితే కోర్టు ద్వారా వాళ్ళు 70% వాళ్ళు తీసేసుకున్నారు. తర్వాత మా భూమిని ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ సర్వే సమక్షంలో మాకు మా హద్దులు చూపించారు. కానీ అక్కడ కూడా మాకు రానివ్వకుండా మా భూములు అక్కడ గుంతలు తీయడం కానీ వంకలు తీయడం కానీ జరుగుతుంది. సో ఇలా అడిగినందుకు మమ్మల్ని వాకులేసి లోపలేసి కొట్టాడు. సో ఇలా మాకు ఎటువంటి న్యాయం జరగాలి.